బుక్ను ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతాము. ఎందుకంటే ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. కార్యకర్తలు లేదే పార్టీ లేదు. కానీ గత 5 సంవత్సరాలుగా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజలకు అన్నీ డైరెక్ట్ బెనిఫిట్ చేసే అందరూ నాకు ఓట్లు వేస్తారు లేకుంటే నాయకుడు అవసరం లేదనుకున్నాడేమో. కానీ ఇప్పుడు అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, ఈ కష్టాలు చూస్తూ ఉన్నాం, బాధలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అంకిత భావంతో మనం పార్టీ కోసం పనిచేసి మళ్ళీ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా గ్రామాల్లో ఈ యొక్క ఓటర్ లిస్టులో చాలా వరకు చనిపోయిన వాళ్ళు, గ్రామాల్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసి చిన్న చిన్న గ్రామాల్లోనే కనీసం అంటే 60 నుంచి 70 నుంచి 80 మంది కూడా ఉన్నారు. ఇంకా పెద్ద గ్రామాల్లో అయితే 100 మంది ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క ఓటర్ లిస్ట్ ఇస్తాము, మీరు టిక్కులు వేసి ఎవరు లేరు గ్రామంలో, ఎవరు చనిపోయినారు అనేది మీరు మన కార్యకర్తలను అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడితే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు దీని మీద కూడా ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఓటర్ లిస్టులో గ్రామాల్లో లేని వాళ్ళను, చనిపోయిన వాళ్ళను కూడా మరి గుర్తించవలసిందిగా నేను కోరుతూ, మీరు తప్పకుండా ఈ డిజిటల్ కోడ్ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దీన్ని స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్ అందరికీ పేపర్ పంపిస్తాము, స్కాన్ చేస్తే ఖచ్చితంగా అడుగుతుంది ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలని చెప్పి. ఉదాహరణకు టైం మీది ఖాళీ అంటే కొట్టండి అని చెప్పారు. అది ఎవరేం చేస్తావు పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్న పర్వాలేదు. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా నాకు వస్తాం. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా నాకు వస్తాం. ఎవరిని వదిలిపెట్టేది చట్టం మీద దోష మీద నిలబెడతాము. ప్రతి కార్యకర్తలు నేను ఒకటే చెప్తాను, ఎవడెవడైతే మీకు అన్యాయం చేసాడు తర్వాత అన్యాయం చేయండి, చేయించుకుంటాం. టైం మీది, కానీ అంటే కొట్టండి అని చెప్పి చెప్పాను. అది ఎవడేం చేస్తావు